జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఇండి కూటమి పేరుకు మాత్రమే అన్న చందంగా మిగిలిపోయింది. ఉమ్మడి అభ్యర్థితో దేశంలోని పార్టీలన్నీ కలిసి బీజేపీపై పోరాడాలనే ఆలోచన కాస్త నీరుగారిపోయినట్లే కనిపిస్తోంది. ప్రతిపక్షాలతో కూటమి ఏర్పాటు చేసి ఇప్పుడున్న సీట్ల కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలన్న హస్తం పార్టీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. తాజాగా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన మమతా బెనర్జీ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లైనా వస్తాయా అని ప్రశ్నించారు. దీంతో ఆశ్చర్యపోవటం హస్తం నేతల వంతైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లోని ముర్షిదాబాద్ లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాల్లో గెలవటం కూడా అనుమానమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ ను కోరానని, కానీ వాళ్ళు వినలేదన్నారు. ఇప్పుడు రాహుల్ యాత్ర పేరిట బెంగాల్ వచ్చి ముస్లిం ఓటర్లలో గుబులు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం 40 స్థానాల్లోనైనా గెలుస్తారో లేదో తెలియదు, కానీ వాళ్లకు ఇంకా ఎక్కువ సీట్లు కావాలట అని చొలోక్తులు విసిరారు. బెంగాల్లో ఎక్కువ సీట్లు కావాలనుకుంటే మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయండని చెప్పారన్నారు. అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదని, అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ కు దమ్ముంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాషాయ పార్టీని ఓడించాలని సవాల్ విసిరారు. హస్తం నేతలకు అంత నమ్మకం ఉంటే లోక్సభ ఎన్నికల్లో యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించండని సవాల్ విసిరారు. మీకు ధైర్యం ఉంటే వారణాసిలో మోదీని ఓడించి చూపండని అన్నారు. హస్తం పార్టీ ఇంతకు ముందు గెలిచిన స్థానాలన్నీ కోల్పోతూ వస్తుందని విమర్శించారు. అటువంటి పార్టీకి బెంగాల్లో ఎక్కువ సీట్లు కావాలా అని ప్రశ్నించారు. మణిపూర్ మండుతున్నప్పుడు ఎక్కడికెళ్లారని ఎద్దేవా చేశారు. అప్పుడు పట్టించుకుని కాంగ్రెస్ ఇప్పుడు యాత్ర పేరిట బెంగాల్లోకి వచ్చి టీ స్టాళ్ల వద్ద ఫోటోషూట్లు చేయించుకుంటున్నారని మండిపడ్డారు. దీనికి తోడు రాహుల్ గాంధీ బెంగాల్కు రావడంపై తనకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇండి కూటమిలో భాగమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కూటమిలో మెంబర్ అయిన తనకే రాహుల్ యాత్ర గురించి సమాచారం లేదని విమర్శించారు. యాత్ర గురించి అధికారులు చెబితేనే తనకు తెలిసిందని, ఇటువంటి చర్యలతో కూటమి నేతలకు ఏం గౌరవం ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఇండి కూటమిలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. కూటమిలో నేతలంతా ఒక్కొక్కరుగా తమ సొంత దారులు చూసుకుంటున్నారు. ఇప్పటికే కూటమి కన్వీనర్గా ఉన్న నితీష్ కుమార్ ఎన్డీఏ పక్షాన చేరారు. వెళ్తూ కూటమిపై విమర్శలు కూడా గుప్పించారు. ఇక పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం భగవంత్ మాన్ సింగ్ తాము 13 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. అటు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ కు సీట్లు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమిలో చీలికలు రావడంతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.